రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదా? ఒక రాజధాని అభివృద్ధి చేసుకోవడం మంచిదా? మేము సామాన్య ప్రజలుగా బహుజనులుగా కోరుకునేది ఏంటంటే 3 రాజధానులైనా ఒక రాజధాని అయినా సామాన్య ప్రజలకి దానివల్ల ఏమీ లాభం లేదు. కానీ సామాన్య ప్రజలకి ఏంటంటే ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, నిత్యావసర సరుకులు అవి తగ్గాలని చెప్పేసి మేము భావిస్తాను. 100కి 80%, 85% అయితే రాజధానితో మాకు పని లేదు, మా అభివృద్ధి కావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. రాజధాని ఎక్కడైనా జరది డబ్బున్న వాళ్ళకి, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి, పెద్ద పెద్ద కంపెనీలకే ఉపయోగం ఉంటుంది తప్ప మాకైతే రాజధానితో పని లేదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. నర్సీపట్నం నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉంది? నర్సీపట్నం ఎమ్మెల్యే గారు, పాత ఎమ్మెల్యే గారు చూసినా, ఇప్పుడు ఎమ్మెల్యే గారు చూసినా సామాన్య ప్రజల్లో మార్పు అయితే ఏమీ లేదు, సామాన్య పాలనలో మార్పు ఏమీ లేదు. అప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఆ ఆఫీస్కి వెళ్తే ఆ ఎమ్మెల్యే తాలూకులు చెప్తేనే పనులు జరిగాయి. ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ తాలూకులు చెప్తేనే పని జరుగుతుంది తప్ప సామాన్యులకి అయితే ఎటువంటి పనులు జరగట్లేదు, ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి చెప్తూ ఉన్నాం. అంటే ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి చూసుకున్నట్లయితే సారా ఒకటే కానీ చేసే పాతదే కొత్తదాన్ని అనిపిస్తూ ఉన్నది మాకు. మరి అభివృద్ధి కూడా అక్కడక్కడ రోడ్లు వేసారు, పెన్షన్ ఇస్తున్నారు తప్ప మిగతా దాంట్లో చూస్తే అయినా ఇంకా చాలా చేయవలసి ఉంది. అంటే 100కి 10%, 15% రోడ్లు అయితే చేశారు, అయితే సరిపోదు. ఇంకా మున్సిపాలిటీలో కానీ బయట ఎక్కడ చూసారు చాలా కాలువలు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి, అన్నీ కూడా చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఏపీ జీవనది అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఈ ప్రభుత్వం పూర్తి చేయగలుగుతుందా లేదా? అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం పైన ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి అలా కేంద్ర ప్రభుత్వం అధికారం కోసమైనా జరిగే నిధులు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఆ రకంగా నిధులు తెచ్చి పూర్తి చేసే సామర్థ్యం అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్నది. మరి అది ఎంతవరకు చేస్తారో వేచి చూడాలి.